ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మంచి టేస్టీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. సో రాజు గారు, మరి కిచెన్ క్వీన్ అవడానికి పార్టిసిపెంట్స్ రెడీగా వెయిట్ చేస్తున్నారు. సో ఏం రెసిపీ ఇస్తారు? సో అంటే చాలా మందికి ఇష్టమైన ఐటమ్ ఉండేది. అవునా? ఓకే. జీడిపప్పు మునక్కాడ ఇగురు. ఓ, మంచి కాంబినేషన్. Yes. జనరల్ గా కర్రీ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, ఇలాగా జీడిపప్పు మునక్కాడ కాంబినేషన్ లో బాగుంటుంది. ఇగురు చేయాలి. ఓకే ఓకే, మరి చేస్తారండి మరి రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సరళ అండి. సరళ గారు. మీ పేరండి? శైలజ అండి. శైలజ గారు. ఓకే, విన్నారు కదా రాజు గారు చెప్పింది. జీడిపప్పు మునక్కాడ ఇగురు చేయాలి. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చారు కర్రీ కదా. అయితే ఈజీగా చేసేయచ్చు, కానీ కొంచెం ఇగురు అంటే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి, టేస్టీగా. ఓకేనా? Ready రెడీ అయ్యారు? రెడీ అండి. ఓకే, శైలజ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, వేసుకోండి. ముందుగా ఆయిల్ వేద్దామండి. వేడెక్కాలా? కొంచెం వేడి. ఓకే. సరళ గారు, మీరు కూడా వేస్తారా? ఆయిల్ వేసి ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేస్తాను. ఓకే, సో జీడిపప్పు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన ఫస్ట్. పెట్టేసుకోవాలండి. ఓకే, నూనెలో వేయించేస్తే సరిపోతుందా? నూనెలో కూడా టేస్టీగానే ఉంటుంది, అంటే కర్రీయే కదా. కర్రీలో వేయడం అండి. ఓకే, అయితే ముందుగా ఆవాలు జీలకర్ర వేసి తర్వాత అవి గోలాక ఉల్లిపాయ సో ఇవి వేగాల. వేగాలి. కొంచెం కొంచెం వేగాలి. వేగైనట్టేనా కొద్దిగా? కొంచెం మునక్కాడలు, పచ్చి ములక్కాడలు వేస్తున్నారా? ఓకే, తీసేద్దామా? తీసేద్దామండి. పచ్చి ములక్కాడలు వేసారు, మగ్గిపోతే సరిపోతుందా? మగ్గిపోతుంది సార్. అంటే ఉడికితే మనకు టేస్ట్ వేరు కదా ములక్కాడలు. అంటే నూనెలో మగ్గినవి, దాంట్లో కొంచెం అన్ని పడతాయి కదా, టేస్ట్ వస్తుంది. ఇగురు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నారు. ఓకే, టేస్ట్ వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ జీలకర్ర వేద్దామండి. సో ఇంక ఇందులో తాలింపు వేసేసుకోవటమేనా? వేసేసుకోండి. ముందుగా కొద్దిగా జీలకర్ర వేద్దాం. మూత పెట్టాలి. ఓకే, 2 minutes. వేగింది కదండి. ఓకే, ఇప్పుడు శనగపప్పు వేద్దాం. శనగపప్పు కొంచెం గట్టిగా చెప్తూ వేయండి శైలజ గారు. నెక్స్ట్ అండి, కొన్ని వెల్లుల్లి ముక్కలండి. కట్ చేసేసిన వెల్లుల్లి కట్ ముక్కలు. చేసిన వెల్లుల్లి ముక్కలు. ఓకే, ఒకసారి మీరు చూడాలంటే చెప్పండి. చూస్తారా? చూసి. ఓకేనా? ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దామండి. వేసుకోండి. ఓకే, నెక్స్ట్ టైం వేస్తారు నెక్స్ట్ ఎండుమిర్చి. ఎండుమిరపకాయలు. ఓకే, వేసేసేయండి. ఓకేనా? నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దామండి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ తరిగేయాలండి. ఓకే, వేసేసేయండి. అన్ని ఉల్లిపాయలు పడతాయా? అంటే ఇంకా ఓన్లీ ఉల్లిపాయ కదా, ఏం వేసలేదు కాబట్టి. ఇగురు అన్నారు కదండి. అవును, కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్టా? వేయండి. కొన్ని పచ్చిమిరపకాయలు వేయండి. టమాటా వేసి. టొమాటో ముక్కలా? శైలజ గారు చాలా సీరియస్ గా వేయిస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఇప్పుడు జీడిపప్పు ముక్కలు వేయాలి. సో ఇవేమో సన్నగా తరిగిన జీడిపప్పు ఇందులో వేసేస్తున్నారా? వేయండి. సో ఇలా వేయడం వల్ల మొత్తం ఇగురులో బాగా కలిసిపోతుంది. చిన్న చిన్న ముక్కలు బాగుంటాయి, మనకి తగులుతూ కూడా ఉంటాయి ఎక్కువ. చేసుకుంటుంది. ఇలా చేస్తూ ఉంటారా మీరు ఈ కాంబినేషన్ లో? చేస్తామండి. అంటే మునక్కాడ అనగానే ఎప్పుడు కర్రీస్ లేకపోతే సాంబార్ ఇలా ఎక్కువ సాంబార్లోనే చేస్తూ కదా, ఉంటారు కదా. ఇదైతే వెరైటీ. గ్రేవీ కర్రీస్ బాగుంటాయి అయితే. కొంచెం ఉప్పు వేద్దామండి. వేద్దామండి. కొద్దిగా ఉప్పు కొంచెం మగ్గడానికి. మగ్గడానికి, మొత్తం కూరకు కాదు. ఓకే, కారంలో ఓకే, కొంచెం పసుపు వేద్దామండి. కొంచెం పసుపు. అక్కడే పసుపు వేసారా? ఓకే, మీరు కూడా పసుపు కొంచెం. మూత పెట్టి మగ్గిస్తారా? మూత పెట్టి మగ్గిస్తాం. టమాటా టమాటో గ్రేవీ కూడా టమాటా గ్రేవీ కొంచెం మగ్గాలి కదా. ఇప్పుడు ఉడికించిన మునక్కాడలు వేయాలండి. ఓకే, వేసేసేయండి.
కొద్దిసేపు మూత పెడతామండి. సాల్ట్ ఏమైనా వేస్తారా? అక్కర్లేదు, కొంచెం మగ్గినాక మగ్గినాక వేసేస్తారా? ఓకే, సో అయితే ఇద్దరిది మగ్గాల. పెట్టి మగ్గిస్తున్నారు. ఓకే ఓకే, చూద్దామా శైలజ గారు? చూద్దామండి. ఓకేనా? మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏం వేస్తారు? ఇప్పుడు ఉప్పు వేయాలండి. ఓకే, ఇప్పుడు కొంచెం కారం వేద్దామండి. ఓకే. మీరు చూడాలంటే చెప్పండి నాకు. మీరు బాగా తక్కువ తింటారా కారం? లేదా ఏం లేదా? చాలా అలా అలా కొద్దిగా వేయాలా లేదా అన్నట్టు వేస్తుంటే చూద్దాం. సరిపోతుందా? సరిపోతుంది. మగ్గిందా? ధనియాల పొడి అండి. ఓకే, కొద్దిగా చాట్ మసాలా. చాట్ మసాలా కూడా వేయాలా దీంట్లో? వేయాలి. బాగుంటుందా? బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే. మీరు కలుపుతూనే ఉన్నారు, నెక్స్ట్ టైం వేస్తారు. కారపొడి. ఓకే, వేయండి. సో పులుపుకి ఏం వేయలేదు కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ అలా ఇచ్చారా? అలా ఇచ్చాము. ఆహా, ఓకే. అంత కారపొడి ఏకంగా చల్లేశారు అలాగా. తీసేద్దామా? తీసేద్దాం. కారం ఎక్కువైపోతున్నాయి. మీరు ఎక్కువ తింటారా కారం ఇంట్లో కూడా? మామూలుగా తింటామండి అంతే. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మొత్తం జీడిపప్పు వేయాలండి. కారం వేసారు, అది ఇంకా ఎర్రగా తయారైంది. మూత పెట్టాలా మళ్ళీ? ఒక్క నిమిషం పెట్టండి. ఇక్కడ సాఫ్ట్ గా ఉంది కూర, ఇక్కడేమో ఘాటుగా అనిపిస్తుంది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఓకే, కొత్తిమీర ఇప్పుడు వేసేస్తారా? వేసేసేయండి. అయిపోయినట్టే కదా? అయిపోయినట్టు ఆఫ్ చేసేస్తే ఆఫ్ చేసేసారా? ఒకసారి చూసాం. చూడండి. ఓకేనా? బౌల్లో తీసేద్దామా మనం? తీసేద్దామండి. దీనిలో కాజు పొడి, జీడిపప్పు పొడి వేస్తున్నారా? ఓకే, పట్టుకోండి. ఇది కూడా అంతే, అలా గుమ్మరించేస్తున్నారు. ఎనీవే జీడిపప్పు మునక్కాడ అన్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ తెలియాలి. రావాలి కదా. వేయండి. జీడిపప్పు వేగానే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి ఇది లాస్ట్ లో వేసుకుంటేనే మంచిదేమో. నీళ్లు కావాలా? కొన్ని కావాలి, కొన్ని ఎక్కువేమో. ముక్క మెత్తబడిపోయింది, అనుమానం పడదు. ఓకే, చూసుకుంటున్నా ఒకసారి. ఇదేంటి ఫ్లవరా? బాగుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే, అసలు శైలజ గారు వంట చేసినట్టే లేదు, చక్కగా సాఫ్ట్గా ఆరామంగా చేసేసారు. ధనియాల పొడి, గరం మసాలా. ఓకే, అక్కడ చాట్ మసాలా వాడారు కదా చాట్ డిఫరెంట్ గా. మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా. సో అదైతే కొంచెం చపాతీ వాటిల్లో కూడా కొద్దిగా గ్రేవీ టైప్లో ఉంది. ఇదైతే మనం ఇంకా రైస్లోకి తీసుకోవాలి. ఒక్క నిమిషం మూత నూనె పక్కకు వచ్చేసింది. పెట్టినా ఒక్క నిమిషం అంతే. సరే, ధనియాల పొడి గరం మసాలా వేసాం కదా, కొంచెం ఫ్లేవర్ పట్టుకోవాలి. చూస్తారా? చూస్తాం. అయిపోయింది. కొత్తిమీర వేస్తాం. ఓకే, దింపేసే ముందు కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసేస్తాం. బాగా కారం, బాగా మసాలాలు వేసి అందరికి దగ్గు తెప్పించారు. అయిపోయిందా? అయిపోయింది. తీసేయచ్చుగా? తీసేయచ్చు. సో మీరు ఇంకా జీడిపప్పులు ఏం వేయకుండా జస్ట్ పౌడర్ ఒకటి యాడ్ చేశారు. పౌడర్ ఒకటి యాడ్ చేస్తాం. ఓకే, కాకపోతే అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు అంతే. ఓకే, గార్నిష్ చేస్తారా? ఓకే, కొత్తిమీర కూడానా? వేయించిన జీడిపప్పు. ఓకే, అంటే ఇది కూడా ఒక విధంగా ఇగురులో వేసినట్టే, మనం అది కలిపే తింటాం కాబట్టి.
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరు చక్కగా చేశారు. రెడీ అయిపోయింది 2 రకాలుగా ఇగురు. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ శైలజ గారు తయారు చేసిన జీడిపప్పు మునక్కాడ ఎగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీడిపప్పు మునక్కాడ ఎగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో జీలకర్ర, శనగపప్పు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, పసుపు, ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, చాట్ మసాలా, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, జీడిపప్పు మునక్కాడ ఎగురు రెడీ.